డియర్ డాక్టర్ టీవీ, నేను గల్ఫ్లో పని కోసం వెళ్ళటానికి హెల్త్ చెకప్ చేయించుకున్నాను. హెపటైటిస్ బి పాజిటివ్ అని వచ్చింది. అందువల్ల నా జాబ్ రిజెక్ట్ అయింది. ఇప్పుడు హెపటైటిస్ బికి పరిష్కారం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు సమాధానం అందిస్తారు. హెపటైటిస్ బి అనేటువంటిది ఒక వైరస్ అండి. వైరస్ అంటే అదొక క్రిమి లాంటిది. అది మన దేశంలో కామన్లీ మనం చూస్తాము. సుమారు 100 మందిలో 3 నుంచి 4 మనుషులు మనం చెక్ చేస్తే, స్క్రీనింగ్ చేస్తే హెపటైటిస్ బి HbSAg పాజిటివ్ అని వస్తుంది. చాలాసార్లు దీనికి లక్షణాలు ఏముండవు, సిమ్టమ్స్ ఏముండవు, కేవలం బ్లడ్ టెస్ట్ చేసినందువలన తెలుస్తుంది. అదే మీలాగా బయటికి వెళ్తున్నప్పుడు హెల్త్ క్యాంప్ స్క్రీనింగ్ చేసినా కానీ, లేకపోతే బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ఒకసారి రక్తం మనం దానం చేయడానికి వెళ్ళినప్పుడు అది పరీక్ష చేస్తే తెలుస్తుంది మనకి HbSAg పాజిటివ్ ఉందని. సో ఒకసారి HbSAg పాజిటివ్ ఉందంటే ఈ వైరస్ మనకి లివర్కి డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంది. కాబట్టి ఒకసారి దానికి సంబంధించిన కొన్ని టెస్టులు చేసుకోవాలి. మనం హెపటైటిస్ బికి సంబంధించిన టెస్టులు మనం లివర్ డాక్టర్ దగ్గరికి కానీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు. మొట్టమొదటి మనం చూడాల్సింది ఏంటంటే ఈ వైరస్ వల్ల మనకి ఏమన్నా హాని కలుగుతుందా లేదా, మన లివర్ పాడవుతుందా లేదా. సో కొన్ని టెస్టుల వల్ల ఇది మనకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత దీనికి ఏమన్నా హాని కలుగుతుంటే, లివర్ డ్యామేజ్ కనుక అవుతుంటే దానికి మంచి ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ తీసుకొని మనం దాన్ని అరికట్టవచ్చు. అది అన్ని టెస్టులు చేసిన తర్వాత సపోజ్ మనకి హెపటైటిస్ బి వల్ల ఎటువంటి నష్టం లేదు, లివర్ బాగుంది, లివర్ ఫంక్షన్ టెస్ట్ బాగున్నాయి, స్కానింగ్ బాగుంది, అన్నీ బాగుందని తెలుసుకుంటే అప్పుడు యూజువల్గా దానికి ఏం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అది మనం ఏంటంటే పీరియాడిక్గా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ లివర్ టెస్ట్ చేసుకొని ఈ వైరస్ వల్ల ఏమన్నా ఎప్పుడైనా హాని కలుగుతుంది, డ్యామేజ్ అవుతుందని తెలిసినప్పుడు అప్పుడు దాన్ని మనం ట్రీట్ చేయాలి. అట్లాగే ఒకసారి హెపటైటిస్ బి పాజిటివ్ వచ్చిన ఒక వ్యక్తిలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, తల్లిదండ్రులు కానీ, వైఫ్ కానీ, పిల్లలు కానీ, అందరూ కూడా ఈ వైరస్ టెస్ట్ చేయించుకోవాలి. ఒక మనిషికి ఉంటే పరివారంలో ఇంకోళ్ళకి కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చూసి, వాళ్ళకి లేకుంటే మనం వ్యాక్సినేషన్ ఉంది, హెపటైటిస్ బికి మంచి వ్యాక్సిన్ ఉంది. ఈ వ్యాక్సినేషన్ కనుక రెగ్యులర్గా మనం 3 డోసెస్ తీసుకున్నట్టయితే ఇది మనకి రాకుండా ఉంటుందన్నమాట. సో అదొకటి చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది. ఫ్యామిలీ మెంబర్స్ స్క్రీనింగ్ అంటారు, స్క్రీన్ చేసుకొని నెగిటివ్ ఉంటే వ్యాక్సినేషన్. అట్లాగే ఎవరికైనా ఇంకా మళ్ళీ పాజిటివ్ వచ్చింది వాళ్ళు కూడా టెస్ట్ చేసి చూడాలి మనం వాళ్ళకి వైరస్ ఏమైనా ఉందా, యాక్టివ్ ఉందా లేదా అని. సో చెక్ చేసుకొని యాక్టివ్ కనుక ఉంటే ట్రీట్ చేసుకోవాలి, ఇన్యాక్టివ్ కనుక ఉంటే మనం పీరియాడిక్గా అబ్జర్వ్ చేస్తుండాలి. సాధారణంగా ఒకసారి HbSAg పాజిటివ్ వచ్చిందంటే ఈ టెస్ట్ నెగిటివ్ అవటం అనేటువంటిది కొంచెం రేర్ అనమాట. అయినప్పటికీ 100 మందిలో ఒకళ్ళిద్దరికి పాజిటివ్ ఉన్న వాళ్ళకి ప్రతి సంవత్సరం యాన్యువల్గా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. స్పాంటానియస్గా మన బాడీలో రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నందువల్ల ఈ వైరస్ని క్లియర్ చేసేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ టెస్ట్ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బట్ సాధారణంగా HbSAg పాజిటివ్ అనేటువంటిది పర్సిస్ట్ అవుతూ ఉంటుంది. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వైరస్ వల్ల మనకి ఇబ్బంది కలుగుతుందా లేదా అది.